గుడ్ మార్నింగ్ టు ఆల్. టుడే ఫస్ట్ క్వశ్చన్ ఇన్ సెషన్ 4 అండి. ఓకేనా, మనము సెషన్ 3 కంప్లీట్ చేసాము కొన్ని క్వశ్చన్స్. ఇప్పుడు సెషన్ 4 చూద్దాం. సెషన్ 4లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఓకేనా, వీడియో పాజ్ పెట్టుకొని ట్రై చేయండి. సేమ్ క్వశ్చన్, సేమ్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ మనము స్టడీ క్లాస్లో డిస్కస్ చేసాం. సో వీడియో పాజ్ పెట్టుకొని ఒకసారి అర్థం కాకుండా ఆ వీడియో చూసి క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, రైట్. ఏమి ఇచ్చాడు క్వశ్చన్? 2 - 1/3 ఇంటూ 2 - 3/5 ఇంటూ నెక్స్ట్ 2 - 5/7 అండ్ సో ఆన్ అప్ టు 2 - 997/999. ఓకేనా, అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు మనకు ఈ టర్మ్ కనుక్కోవాలి, ఈక్వల్ టు. ఓకేనా, ఫస్ట్ 2 టర్మ్స్ తీసుకుందాం, ఏమొస్తుందో చూద్దాం. తర్వాత 3 టర్మ్స్ తీసుకుందాం, ఏమొస్తుందో చూద్దాం. అప్పుడు ఫైనల్గా అన్ని టర్మ్స్ చెక్ చేద్దాం. ఓకేనా, రైట్. ఫస్ట్ 2 టర్మ్స్ ఏమి ఇచ్చాడు మనకు? 2 - 1/3 ఇంటూ 2 - 3/5. ఓకే, సో ఏమొస్తుంది ఎల్సిఎం మనకు? 3 2 6, 6 - 1 5/3 ఇంటూ 5 2 10, 10 - 3 7, 7/5. ఓకేనా, ఇక్కడ ఏమొచ్చింది? 5 5 గెట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఏమొచ్చింది? 3 7 వచ్చింది. ఓకేనా, రైట్. ఏమొచ్చింది మనకు? 7/3. ఓకేనా, క్యాన్సిల్ కాలేదండి, ఇవి మనకు వచ్చినట్టు చెప్పుకుంటున్నాం మనం. ఏమొచ్చింది మనకు? 7/3 వచ్చింది. అంటే ఏమేమి వచ్చింది? ఫస్ట్ టర్మ్లో నుంచి, అంటే 2 టర్మ్స్ తీసుకుంటే 2 టర్మ్స్లో ఫస్ట్ టర్మ్లో డినామినేటర్లో ఉన్నది వచ్చింది, సెకండ్ టర్మ్లో న్యూమరేటర్లో ఉన్నది వచ్చింది. ఓకేనా, అంటే మనకు 3 టర్మ్స్లో అదే వస్తుందా చూద్దాం. అంటే నాకేం రావాలి? డినామినేటర్లో 3 వస్తుంది ఫస్ట్ యూనిట్లో. ఫస్ట్ టర్మ్ నుంచి 3 వస్తుంది. నెక్స్ట్ టర్మ్ నుంచి ఏం రావాలి? 7 2 14, 14 - 5 ఎంత? 9, 9/3 రావాలి. వస్తుందా చూద్దాం. ఇక్కడ చూడండి, దీనికి ఎల్సిఎం ఏమొస్తుంది? 3 2 6, 6 - 1 డైరెక్ట్ చేసేస్తున్నా. 5/3 ఇంటూ 10, 10 - 3 7, 7/5 ఇంటూ 7 2 14, 14 - 5 9, 9/7. ఓకేనా, రైట్. ఇక్కడ ఏమొస్తుంది చూద్దాం. 5 5 గెట్ క్యాన్సల్, 7 7 గెట్ క్యాన్సల్. ఫైనల్గా ఏమొచ్చింది నాకు? 9/3 వచ్చింది. అవునా, ఫస్ట్ డినామినేటర్లో ఏముంది? 3 ఉంది. న్యూమరేటర్లో ఏమొస్తుంది మనకి? ఇక్కడ 7 2 14, 14 - 5 9, 9. ఎస్, 9/3 వచ్చింది. ఇంకా అర్థమైపోయింది. సో నేనేం రాసుకోవాలి ఇంకా దీనిలోని? ఫస్ట్ టైం ఏమొస్తుందో నాకు ఇంకా 3 2 6, 6 - 1 5/3 ఇంటూ 7/5 ఇంటూ 9/5 సారీ 9/7 ఇంటూ నెక్స్ట్ టైం ఏమో మాకు తెలియదు ఇంకా. సో అండ్ సో ఆన్ అప్ టు 999 ఇంటూ 2, 999 ఇంటూ 2 - 997. 9 2 18, 2 9 18, 19, 2 9 18, 19 - 997 ఏమొస్తుంది? 1001. 1001 డివైడెడ్ బై 999. ఓకేనా, అర్థమైందా? రైట్. ఇక్కడ మనకు ఆన్సర్ ఏం రావాలి? ఇంకా ఫస్ట్ 2 టర్మ్స్కి ఏమొచ్చింది? 3/7. నెక్స్ట్ 3 టర్మ్స్కి 7/3 వచ్చింది ఫస్ట్ 2 టర్మ్స్కి. నెక్స్ట్ 9/3 వచ్చింది. సో ఫైనల్గా అన్ని టర్మ్స్కి ఏం రావాలి? ఇంకా ఇది బై ఇది, అంతేనా? 1001 డివైడెడ్ బై 3, అంతేనా? మనకు ఫస్ట్ 2 టర్మ్స్కి 7/3 వచ్చింది. అది 3 టర్మ్స్కి చెక్ చేస్తే ఇది గెట్ క్యాన్సల్, ఇది గెట్ క్యాన్సల్. ఏమొచ్చింది? 9/3 వచ్చింది. సో ఇంకా ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? ఇన్ని టర్మ్స్కి ఏం రావాలి నాకు? సో ఇది ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోతుంది, అంతేనా? సో లాస్ట్ టైం ఏముంటుంది? ఇక్కడ 999 ఉంటుంది, ఇక్కడ సంథింగ్ ఏదో ఉంటుంది ఇంకా. ఓకేనా, అప్పుడు ఇది గెట్ క్యాన్సల్. ఫైనల్గా ఏం మిగులుతుంది? ఇది బై ఇది మిగులుతుంది, అంతేనా? అర్థమైందా? చాలా చాలా సింపుల్ క్వశ్చన్. ఓకేనా, ఆప్షన్ సి. అర్థమైందా ఎలా సాల్వ్ చేసుకుంటున్నాం అనేది? లేదా నీకు ఇట్లా అర్థం కాలేదంటే డైరెక్ట్ రాసేసుకో. ఒకటే స్టెప్ ఇట్లా రాసుకుంటే నీకు ఏం అర్థమవుతుంది? ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఆబ్వియస్గా ఇది. సో లాస్ట్ టైం ఇది గెట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఫైనల్గా ఏం మిగులుతుంది? నాకు ఇది బై ఇది మిగులుతుంది, అంతేనా?
ఆడ వరకే కాబట్టి మనకి ఇది మిగులుతుంది. ఇంకేమైనా ఇచ్చారనుకో ఎక్స్ట్రాగా, అప్పుడు మళ్ళీ ఇది గెట్ క్యాన్సిల్ అయిపోతే ఆ టర్మ్ బై ఈ టర్మ్ వస్తుంది. అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఓకేనా, వీడియో పాస్ పెట్టుకొని ట్రై చేయండి. రైట్, ఏమి ఇచ్చాడు క్వశ్చన్? ఏ ప్లస్ 1/a ఈక్వల్ టు √3. ఏం కనుక్కోమంటున్నాడు? a పవర్ 6 మైనస్ 1/a పవర్ 6 ప్లస్ 2 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. అర్థమవుతుందా? ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకు? a పవర్ 6 మైనస్ a పవర్ 6 ఇచ్చాడు. ఓకేనా, నీకు స్క్వేరింగ్ చేసి దీన్ని మళ్ళీ క్యూబ్ చేసినా అన్నీ ఏమొస్తుంది? ప్లస్లోనే వస్తుంది. అవునా కాదా? దీన్ని స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది మనకు? a² ప్లస్ 1/a² వస్తుంది. క్యూబ్ చేస్తే a³ ప్లస్ 1/a³ వస్తుంది. ఓకేనా, నీకు మైనస్ అనేది రావట్లేదు. సో మైనస్ అనేది రావట్లేదు కాబట్టి నువ్వు ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు చూడు. ఓకేనా, రైట్. ఫస్ట్ ఏం చేద్దాం? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో a² ప్లస్ 1/a² ప్లస్ 2ab, 2 టైమ్స్ ఆఫ్ ab అంటే a గెట్ క్యాన్సల్, ప్లస్ 2 వచ్చేస్తుంది. ఓకేనా, రైట్. సో √3² అంటే 3. సో మనకి ఇక్కడ నుంచి a² ప్లస్ 1/a² ఈక్వల్ టు 3 మైనస్ 2 ఎంత? 1. a² ప్లస్ 1/a² ఎంత వచ్చింది? నాకు 1 వచ్చింది. ఓకేనా, రైట్. ఇప్పుడు బాగా గమనించండి. దీన్ని మల్టిప్లై చేద్దాం. దీన్ని మల్టిప్లై చేద్దాం. ఏ రకంగా చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. a² ప్లస్ 1/a² హోల్ ఇంటూ a ప్లస్ 1/a. ఎందుకు మల్టిప్లై చేస్తున్నాను నేను? నాకు క్యూబ్ వస్తుంది కాబట్టి. అర్థమవుతుందా? ఇక్కడ క్యూబ్ వస్తుంది, కింద డినామినేటర్లో క్యూబ్ వస్తుంది. అప్పుడు ఏమైపోతుంది? మళ్ళీ a³ పవర్ a³ a పవర్ 6 అవుతుంది. అర్థమవుతుందా? రైట్. ఇక్కడ చూడండి ఏమైపోతుంది. సో LHS మల్టిప్లై చేసేసావు. రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది? 1 ఉంది, √3 ఉంది. సో 1 ఇంటూ √3. ఓకేనా, సో ఫైనల్గా √3 వచ్చేస్తుంది. ఇది మాత్రం రైట్. ఇక్కడ ఏమైపోతుంది? ఇది ఇంటూ ఇది చేయండి. a² ఇంటూ a³ ప్లస్ a² ఇంటూ 1/a ఏమైపోతుంది? a²/a. నెక్స్ట్ ప్లస్ 1/a² ఇంటూ a/a² ప్లస్ 1/a² ఇంటూ 1/a 1/a³ ఈక్వల్ టు √3. సో ఏమైపోతుంది? ఇది a అంటే ఎన్ని ఉన్నాయి? ఒక a ఉంది, ఇక్కడ a కింద a ఉంది. సో ఏమైపోతుంది మనకు? a³ ఇది యువతలు తీసుకుపోండి, అంటే దగ్గర రాయండి. 1/a పవర్ క్యూబ్ ఏమేమి మిగిలింది? a మిగిలింది ప్లస్ a మిగిలింది ప్లస్ 1/a మిగిలింది. అంతేనా? ప్లస్ a ప్లస్ 1/a. ఓకేనా, ఈక్వల్ టు √3. ఇక్కడ చూడండి a³ ప్లస్ 1/a³. మళ్ళీ ఇది చూడండి a ప్లస్ 1/a. ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు? మళ్ళీ మనము √3 సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అవునా? రైట్. సో a³ ప్లస్ 1/a³ ఈక్వల్ టు √3 అంటే √3 ఇక్కడ ఉంది √3. దీన్ని ఏం చేస్తున్నా? అదిలో పంపించేస్తున్నా, డైరెక్ట్ స్టెప్ చేసేస్తున్నా. అంతేనా? లేదా ఒక స్టెప్ రాసుకోండి. ఇక్కడ ఒక స్టెప్ రాసుకోండి, మీకు అర్థమవుతుంది. ప్లస్ ఏముంది? a ప్లస్ 1/a. ఏం సబ్స్టిట్యూట్ చేస్తా? √3 సబ్స్టిట్యూట్ చేస్తా. √3 ఈక్వల్ టు √3. అంతేనా? నేను అదే కదా ఇందాక చేసింది. సో ఫైనల్గా ఏమైపోతుంది? a³ ప్లస్ 1/a³ ఈక్వల్ టు 0. అంతేనా? √3 మైనస్ √3 అంతే కదా అండి? √3 మైనస్ √3 అయిపోతుంది, ఈక్వల్ టు 0 అయిపోయిందా? సో ఇక్కడ ఫైనల్గా మనకు a పవర్ 6 ఏమొస్తుంది? ఇంకా ఇప్పుడు ఏం చేస్తాను నేను? ఇది ఇంటూ అంటే ఎల్సిఎం చేసేస్తా. a పవర్ 6 ప్లస్ 1 ఈక్వల్ టు 0. అవునా కాదా? ఏం చేశాను నేను? ఎల్సిఎం చేసేసా. ఇక్కడ చూడండి ఎల్సిఎం అయిపోతుంది. a పవర్ క్యూబ్ a పవర్ 6 ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఇదేనా కాదా? అది ఎల్సిఎం చేస్తే బాగా గమనించండి. అంతేనా? సో ఇక్కడ ఏమొచ్చింది మనకు? a³ అవతల పంపించేస్తే ఏమైపోతుంది? 0 అయిపోతుంది. 0 అంటే ఎనీథింగ్ 0. సో a పవర్ 6 ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో ఫైనల్గా a పవర్ 6 ఈక్వల్ టు -1. అవునా? వచ్చింది. సో నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు? a పవర్ 6 ఈక్వల్ -1 తీసుకుపోయి దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేస్తావు. అంతేనా? రైట్. సో a పవర్ 6 ఎంత? -1 పవర్ 6. ఇక్కడ చూడండి 1 హోల్ పవర్ 6 -1/6
ఎంత వచ్చింది -1 హోల్ పవర్ 6 ప్లస్ 2 ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు. సో -1 హోల్ పవర్ 6 ఎంత 1 మైనస్ మళ్ళీ ఇది ఎంత ఉంటుంది 1 ఉంటుంది. సో 1 - 1 ప్లస్ 2 ఈక్వల్ టు ఎంత 1 - 1 గెట్ క్యాన్సల్. ఫైనల్గా ఏం వచ్చింది +2 ఈక్వల్ టు 2. అర్థమవుతుందా? నువ్వు స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోయినావు అంటే నీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఏం చేసావు స్క్వేరింగ్ చేసావు, తర్వాత ఏం చేసావు దీన్ని తీసుకుపోయి దీంతో మల్టిప్లై చేసావు. ఏమొచ్చింది నీకు ఫైనల్గా ఏమొచ్చింది నీకు a³ + 1/a³ ఈక్వల్ టు 0 వచ్చింది. ఎప్పుడు దీని వాల్యూ నువ్వు ఏం పెట్టావు √3 పెట్టినప్పుడు. అర్థమవుతుందా? దీని వాల్యూ వాడేచ్చాడు కదా మనకు. అప్పుడు ఏమొచ్చింది నీకు a⁻6 వాల్యూ -1 వచ్చింది. అయిపోయింది. ఇది తీసుకుపోయి దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేస్తావు. అర్థమవుతుందా? రైట్. ఎందుకు నువ్వు ఇదంతా చేసిన ప్రొసీజరు ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి. లేదు మైనస్ లేదు ప్లస్ ఉందంటే ఎలా చేస్తావు చూడండి. ఇక్కడ మైనస్ ఇచ్చాడు కదా వాడు. ఓకేనా? మనకు ఒకవేళ ప్లస్ ఇచ్చింటే ఇలా చేసుకుందాం. ఇప్పుడు మనం a² + 1/a² కనుక్కున్నాం. ఓకేనా? క్యూబింగ్ చేసినాం అనుకో అప్పుడు ఏమైపోతుంది a² + 1/a² హోల్ క్యూబ్ ఈక్వల్ టు 1³ అంతేనా? క్యూబింగ్. నెక్స్ట్ a + b హోల్ క్యూబ్ ఏమైపోతుంది a³ + b³ + 3 ab అంటే a² గెట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఫైనల్గా ఏమొస్తుంది a + b అంటే ఏంది a² + 1/a² ఈక్వల్ టు 1. ఓకేనా? అర్థమవుతుందా స్టెప్? రైట్. నెక్స్ట్ ఏమొస్తుంది a⁻6 + 1/a⁻6. అవునా? నువ్వు ఎందుకు క్యూబింగ్ చేయలేదు? ఇక్కడ నీకు +1/a⁻6 వచ్చింది కానీ బట్ వాడు అడిగింది ఏంటిది -1/a6 అడిగినాడు. అందుకే నువ్వు దీన్ని క్యూబింగ్ చేయట్లేదు. నువ్వేం చేసావు ఫస్ట్ ఇది చేసావు, తర్వాత దీన్ని మల్టిప్లై చేసి దాని నుంచి నీ a⁻6 వాల్యూని ఫైండ్ అవుట్ చేసి దాన్ని సబ్స్టిట్యూట్ చేసావు. ఓకేనా? సో వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకేనా? మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ ఏమొచ్చింది మనకు 1/a⁻6 ప్లస్ 3 టైమ్స్ ఆఫ్ a² + 1/a² ఏమొచ్చింది 1 వచ్చింది. సో ఫైనల్గా ఏం పెడతావు 3a ఈక్వల్ టు 1. సో a⁻6 + 1/a⁻6 ఈక్వల్ టు -2. ఇది నీకు వచ్చిన ఆన్సర్ ఫైనల్గా. బట్ కానీ ఇక్కడ చూడు a⁻6 + a⁻6 - 1/a⁻6 ఇచ్చాడు. నువ్వు సబ్స్టిట్యూట్ చేస్తావా? చేయలేవు. అర్థమవుతుందా? అందుకు నువ్వు ఆ విధంగా సాల్వ్ చేసావు. సో ఫైనల్గా ఆన్సర్ ఏమొచ్చింది నీకు అప్పుడు ఈ వాల్యూలో a⁻6 ఎంత వచ్చిండే -1 వచ్చిండే. అర్థమవుతుందా? ఇది సబ్స్టిట్యూట్ చేసింటే ఫైనల్గా ఏమొచ్చింది 2 వచ్చింది. ఓకేనా? ఆప్షన్ డి. అర్థమవుతుందా? సో బీ కేర్ఫుల్ అండి. ఇక్కడ ప్లస్ ఇచ్చాడా మైనస్ ఇచ్చాడా అనేది బాగా చూసుకొని సాల్వ్ చేసుకోండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వీడియో పాస్ పెట్టుకొని ట్రై చేయండి. ఓకేనా? క్వశ్చన్ ఎలా సాల్వ్ చేసుకుంటున్నాం అనేది అర్థమైంది కదా? రైట్. సో వచ్చిందా సొల్యూషన్ చూసుకోండి ఒకసారి చూడండి. ఏమి ఇచ్చాడు x + 1/x ఈక్వల్ టు 2 ఇచ్చాడు. ఓకేనా? ఏం కనుక్కోమంటున్నాడు 2x² + 2 డివైడెడ్ బై 3x² + 5x + 3. బాగా చూడండి, బాగా గమనించండి. ఇక్కడ నేను ఇప్పుడు దీన్ని ఎలా రాసుకుంటానో చూడండి. పైన న్యూమరేటర్ నుంచి 2 కామన్ తీస్తాను. ఏమొస్తుంది నాకు 2 కామన్ తీస్తే x² + 1. అవునా? రైట్. కింద డినామినేటర్లో ఇది పక్కన పెట్టేసి 3 కామన్ తీద్దాం. 3 కామన్ తీస్తే ఏమొస్తుంది నాకు x² + 1 + 5x వస్తుంది. అవునా? రైట్. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావంటే డివైడెడ్ బై ఎక్స్ చేయండి. మొత్తానికి డివైడెడ్ బై ఎక్స్ చేయి. మొత్తానికి అంటే అప్పుడు ఏమొస్తుంది 2 అంటే డివైడెడ్ బై ఎక్స్ అంటే ఇక్కడ డివైడెడ్ బై ఎక్స్. మొత్తానికి అన్నిటికీ చేయాల్సిందేను. x² డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 1 డివైడెడ్ బై ఎక్స్ 1/x. అవునా? రైట్. నెక్స్ట్ డినామినేటర్లో కూడా సేమ్ అంతే 3/x x² డివైడెడ్ బై x ప్లస్ 1/x ప్లస్ 5 వచ్చేసింది. x గెట్ క్యాన్సల్ 5 వచ్చేసింది. ఓకేనా? రైట్. నీకు అర్థమైందా క్వశ్చనింగ్? ఇప్పుడు మళ్ళీ ఈ x గెట్ క్యాన్సిల్ అయిపోతుంది. అవునా? రైట్. నెక్స్ట్ ఫైనల్గా ఏం మిగిలింది 2x + 1/x డివైడెడ్ బై 3 ఆఫ్ x + 1/x ప్లస్ 5.
అర్థమైందా? ఇప్పుడు ఏమొచ్చింది? ఎక్స్ ప్లస్ 1/x, ఎక్స్ ప్లస్ 1/x ఏమొచ్చింది? 2. అంటే 2 × 2 డివైడెడ్ బై 3 టైమ్స్ ఆఫ్ 2 ప్లస్ 5. సో ఫైనల్గా ఏమొస్తుంది ఇంకా నీకు? 4 డివైడెడ్ బై 3 2 6, 6 ప్లస్ 5 11. అంటే 4/11 వచ్చింది. అర్థమైందా? ఎలా సాల్వ్ చేసుకుంటామో అర్థమైందా? 4/11 ఆప్షన్ ఏ వచ్చిందా? ఇది వన్ టైప్ ఆఫ్ సాల్వింగ్. ఈజీగా నీకు స్టార్టింగ్ స్టెప్లోనే డివైడెడ్ బై ఎక్స్ చేసేస్తే ఏమైనా వస్తుందా అనేది నీకు అర్థమైపోవాలి. స్టార్టింగ్ స్టెప్లోనే ఇదంతా నువ్వు ఏం చేసావు? 2 కామన్ తీసి 3 కామన్ తీసి మళ్ళీ డివైడెడ్ బై ఎక్స్ చేసావు. నువ్వు స్టార్టింగ్లోనే ఎక్స్తోనే డివైడెడ్ బై చేస్తే ఏమైనా వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. అర్థమవుతుందా? సో ఫస్ట్ ఏం చెక్ చేస్తావు? డివైడెడ్ బై ఎక్స్ 2 పక్కన కామన్ తీసేసాను, డైరెక్ట్ ఫస్ట్ కామన్ తీసేసాను. అప్పుడు ఏమొస్తుంది? ఎక్స్ గెట్ క్యాన్సిల్ అయిపోతుంది. కింద 2/x 3/x అంటే ఇక్కడ క్యాన్సిల్ చేసేసావు కదా, అదే క్యాన్సిల్ అయిపోతుందని నీ మైండ్లో అయిపోవాలా. ఓకేనా? రైట్. సో 2 కామన్ ఉంటుంది. x² డివైడ్ బై ఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ 1 ఉంటుంది 1/x. నెక్స్ట్ 3 కామన్ తీసేసా, ఏముంటుంది నాకు? x² బై ఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ ఇక్కడ 3 కామన్ అయిపోయింది 1 ఉంటుంది. సో 1/x. ఏం మిగులుతుంది? 5x/x అంటే x గెట్ క్యాన్సిల్ 5 మిగులుతుంది. సో డైరెక్ట్గా 2 సబ్స్టిట్యూట్ చేసేస్తావు. 2 × 2 డివైడెడ్ బై 3 × 2 ప్లస్ 5 ఏమొచ్చింది? 4/11. ఓకేనా? ఇది నీకు అడ్వాన్స్లో ఎలా ఆలోచించాలనేది, ఇది నువ్వు స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోండి, మీకు మైండ్లో కూర్చుంటుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇది వన్ టైప్ ఆఫ్ సాల్వింగ్. ఇప్పుడు చూడండి, దీన్ని నేను ఏం చేసుకుంటా? ఎల్సిఎం చేయండి. ఏమొస్తుంది అప్పుడు? x² ప్లస్ 1 = 2x. అంతేనా? జస్ట్ ఎల్సిఎం చేసేసానండి. అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు దీన్ని మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్లోకి వస్తుంది. x² మైనస్ 2x ప్లస్ 1 = 0. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు చూడండి, నాకు ఇంటూ చేస్తే 1 రావాలా, ప్లస్ చేస్తే 2 రావాలి. ఏమొస్తుంది అప్పుడు? -1 -1 అంతేనా? -1 × -1 ప్లస్ 1 -1 ప్లస్ -1 -2 వచ్చిందా? రైట్. అప్పుడు ఏం రాసుకుంటే x² మైనస్ ఎక్స్ ప్లస్ 1 అంతేనా? అంతే కదా? -2x అంతేనా కదా? అర్థమైందా? = 0. సో ఏం చేసుకుంటే నేను ఫ్యాక్టర్ ఎక్స్ కామన్ తీస్తే ఏమొస్తుంది? ఎక్స్ మైనస్ ఎక్స్ కామన్ అయిపోయింది కదా, 1 ఉంటుంది. ఓకేనా? రైట్. ఇక్కడ ఏం కామన్ తీద్దాం? 1 కామన్ తీస్తే ఏమొస్తుంది? ఎక్స్ ప్లస్ 1 అంతేనా? నువ్వేం చేస్తావు ఇప్పుడు? ప్లస్ 1 అయినా మైనస్ వస్తుంది. సో మైనస్ చేయాలి ఇక్కడ. -x మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 అంతేనా? అర్థమవుతుందా? రైట్. =0. సో ఫైనల్గా ఏం రాసుకుంటే దీన్ని? x - 1 × x - 1 = 0. సో x ఏమొచ్చింది? 1. అర్థమైందా? x = 1 అంతే కదండి? అర్థమైందా? సో ఎక్స్ వాల్యూ తీసుకుపోయి డైరెక్ట్ దీనిలో సబ్స్టిట్యూట్ చేసేస్తావు. అర్థమవుతుందా? సో అప్పుడు ఫైనల్గా ఏమొస్తుంది నీకు? 2 1² 1 ప్లస్ కనపడుతుందా? ఇక్కడ చూడండి కనపడుతుంది. ఏం పెట్టేస్తావు? 2x² అంతా 1² 1 ప్లస్ 2 డివైడెడ్ బై 3 టైమ్స్ ఆఫ్ x² 1 ప్లస్ 5 × 1 1 ప్లస్ 3. ఓకేనా? రైట్. ఏమొచ్చింది? 2 + 2 4/3 ప్లస్ 5 ఎంత? 8 ప్లస్ 3 11 వచ్చిందా? నీకు ఏ మెథడ్ అయినా ఫాలో కావు. ఇక్కడ నీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చి నీకు సొల్యూషన్స్ ఇంటీజర్స్ వస్తున్నాయంటే, ఇంటీజర్స్ వచ్చినా పర్లేదు, ఫ్రాక్షన్స్ వచ్చినా పర్లేదు, నీకు వస్తున్నాయంటే అప్లై చేసి ట్రై చేసేసే వచ్చేస్తుంది. ఇంకా లేదు నువ్వు ఈజీగా ఇంకా ఏమైనా కామన్ తీసుకుని డివైడ్ బై చేసుకుంటే వస్తుందంటే ఈ మెథడ్కి వెళ్ళిపో. ఓకేనా? నీకు ఇది ఈజీగా వచ్చింది కాబట్టి నీకు పర్లేదు. లేదంటే నువ్వేం చేయాలి? క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో వచ్చి ఎక్స్ వాల్యూ ఏమొస్తుందో అది తీసుకుపోయి సబ్స్టిట్యూట్ చేసేస్తే అయిపోతుంది. ఓకేనా? రైట్. అర్థమైందా? 2 టైప్స్, 2 విధాలుగా సాల్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఆన్సర్ ఏమొచ్చింది మనకు? 4/11 ఆప్షన్ ఏ. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి,
వీడియో పాస్ పెట్టుకొని ట్రై చేయండి. ఓకేనా? క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేస్తున్నామో అర్థమైంది కాబట్టి ఇప్పుడు ట్రై చేయండి. ఏమి ఇచ్చాడు? ఏ ప్లస్ 1/b ఈక్వల్ టు 1, b ప్లస్ 1/c ఈక్వల్ టు 1. ఏం కనుక్కోమంటున్నాడు? c ప్లస్ 1/a ఏం వస్తుందో కనుక్కోమంటున్నాడు. ఓకేనా? రైట్. సో దీన్ని ఎల్సిఎం చేసి ఏమొస్తుంది మనకు? సరే ఎల్సిఎం వద్దు, డైరెక్ట్ రాసేసేయండి. ఏమొస్తుంది? a ఈక్వల్ టు 1 మైనస్ 1/b, ఇక్కడ b ఈక్వల్ టు 1 మైనస్ 1/c. అవునా? రైట్. సో అప్పుడు a ఈక్వల్ టు ఏమైపోతుంది? ఎల్సిఎం చేస్తే b మైనస్ 1/b. ఇక్కడ b వాల్యూ ఏమొస్తుంది? ఇక్కడ b వాల్యూ తీసుకుపోయి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమొస్తుంది? b ఈక్వల్ టు ఎల్సిఎం చేయండి, c మైనస్ 1/c. అవునా? సో ఇప్పుడు ఈ b వాల్యూ తీసుకుపోయి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఏమొస్తుంది అప్పుడు? a ఈక్వల్ టు b ఎంత? c మైనస్ 1/c మైనస్ 1 డివైడెడ్ బై b ఎంత? c మైనస్ 1/c. ఓకేనా? సో ఫైనల్గా ఏమొస్తుంది? మళ్ళీ ఇదంతా ఎల్సిఎం చేసేసేయండి. c మైనస్ 1 మైనస్ c డివైడెడ్ బై c. అంతేనా? ఎల్సిఎం చేసేసండి. c మైనస్ 1 మైనస్ c ఎంత? ఎల్సిఎం చేసేస్తే c 1 ఇంటూ c బై c. అదే కదా? రైట్. నెక్స్ట్ c మైనస్ 1/c. సో ఫైనల్గా ఏమొస్తుంది? c గెట్ క్యాన్సల్. ఏముంది? మైనస్ 1/c. కింద ఏముంది? డినామినేటర్లో c మైనస్ 1/c. ఫైనల్గా ఏం రాసేసుకుంటా? ఇంటూ c డివైడెడ్ బై c మైనస్ 1. ఓకేనా? సో c గెట్ క్యాన్సల్. ఫైనల్గా ఏమొచ్చింది నాకు? మైనస్ 1/c మైనస్ 1. ఏం వాల్యూ ఇది? ఏ వాల్యూ. a ఈక్వల్ టు మైనస్ 1/c మైనస్ 1. ఓకేనా? రైట్. సో మనకి ఇప్పుడు ఏం కావాలి? c ప్లస్ ఏ వాల్యూ ఎంత? మైనస్ 1/, అంటే 1/, మైనస్ 1/c మైనస్ 1 ఏమైపోతుంది అప్పుడు? c ప్లస్ పైకి వెళ్ళిపోతే ఏమైపోతుంది? c మైనస్ 1/, మైనస్ 1. ఓకేనా? సో ఇది ఏమైపోతుంది? c మైనస్ 1. అవునా? అంతే కదా? ఇక్కడ మైనస్ ఉంది, అవతలకి పోతే ప్లస్ మైనస్ అయిపోతుంది. ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఇది మైనస్ అక్కడ పంపించేసిన. c మైనస్ 1. అంతేనా? రైట్. సో ఫైనల్గా అయిపోతుంది c మైనస్ c ప్లస్ 1. అంతేనా? c గెట్ క్యాన్సల్. ఏమొచ్చింది? 1. అర్థమవుతుందా? ఆప్షన్ డి. ఓకేనా? సింపుల్ కదా? ఓకే, జస్ట్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే వెళ్ళిపోయినాం. ఏమొచ్చింది మనకు ఆన్సర్? ఫైనల్గా 1 వచ్చేసింది. ఇక్కడ నువ్వు చూడు, గమనించి, ఇక్కడ ఏముంది? ఏ వాల్యూ ఏమొచ్చింది? మైనస్ 1/c మైనస్ 1 వచ్చింది. నీకేం కావాలి? 1/a కావాలి. సో సింపుల్గా ఏం చేసేస్తుంది? దీన్ని మైనస్ c మైనస్ 1/1 అంటే ఏమైపోతుంది? మైనస్ c మైనస్ 1 అయిపోతుంది. అవునా? డైరెక్ట్ దీన్ని తీసుకో, ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేసాయి. అంతే, ఒక స్టెప్లో నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇంకా c ప్లస్ ఏమొచ్చింది? మైనస్ ఆఫ్ c మైనస్ 1, c మైనస్ c ప్లస్ 1, c గెట్ క్యాన్సిల్. ఫైనల్ ఏమొచ్చింది? 1 వచ్చేసింది. అంతేనా? నువ్వు ఇదంతా మళ్ళీ చేసే బదులు ఇక్కడ ఏ వాల్యూ వచ్చేసింది నీకు? ఏంది? మైనస్ 1/c మైనస్ 1 అని. దాన్ని రివర్స్ రాసేసుకుంటే ఏమవుతుంది? మైనస్ ఆఫ్ c మైనస్ 1. అంతేనా? ఇంకా 1 కూడా అవసరం లేదు ఇంకా నీకు. ఓకేనా? సో మైనస్ ఆఫ్ c మైనస్ 1 అంటే ఫైనల్ ఇక్కడనే రాసుకో. మళ్ళీ మైనస్ c ప్లస్ 1 తీసుకోపోయి ఇక్కడ పెట్టచ్చు. c మైనస్ ప్లస్ ఆఫ్ మైనస్ c ప్లస్ ఆఫ్ మైనస్ c ప్లస్ 1 అంటే ఏమైపోతుంది? నెక్స్ట్ c గెట్ క్యాన్సల్, c 1 మిగిలింది 1. అంతేనా? నువ్వు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చెయ్యి. ఓకేనా? రైట్. అర్థమైందా? ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఓకేనా? వీడియో పాస్ పెట్టుకొని ట్రై చేయండి. ఇటువంటి క్వశ్చనే మనము ఇంతకుముందు కూడా డిస్కస్ చేసాం. ఓకేనా? చూడం. ఏమిచ్చాడు? x ప్లస్ a/x ఈక్వల్ టు b. ఏం కనుక్కోమంటున్నాడు? x² ప్లస్ bx ప్లస్ a డివైడెడ్ బై bx² మైనస్ x³ అనుకోమంటున్నాడు. ఓకేనా? సో ఇక్కడ చూడండి, అన్నీ ఇది చేస్తే నాకు ఎలక్షన్స్ స్క్వేర్ వస్తుంది. ఇక్కడ నాకు క్యూబ్ ఇచ్చాడు. సో సింపుల్గా ఏం చేసేస్తా? నేను ఒక x కామన్ చేసేస్తా దీంట్లో నుంచి. అప్పుడు ఏమవుతుంది నాకు? x² ప్లస్ bx ప్లస్ a డివైడెడ్ బై x కామన్ చేసి ఏమొస్తుంది? bx మైనస్ x². ఓకేనా? రైట్. ఇప్పుడు ఇది చూడండి, x² ప్లస్ a ఈక్వల్ టు bx. అర్థమైందా? ఇంకా ఇక్కడ చూడండి, x² bx a కనపడుతుంది. సో x² ప్లస్ a ఏం చేసేస్తాను? x² ప్లస్ a bx సబ్స్టిట్యూట్ చేసేస్తా. కింద ఏముంది నాకు?
bx మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంది. సో bx మైనస్ ఎక్స్ స్క్వేర్ ఏమొస్తుంది నాకు, bx మైనస్ ఎక్స్ స్క్వేర్ అవతల పంపించేసేసాయి, ఏమొస్తుంది ఇంకా అవతల పంపించేసావు కదా, ప్లస్ ఎక్స్ని మైనస్ ఎక్స్ స్క్వేర్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ చూడండి, లేదంటే మీకు ఇక్కడ చూడండి, నువ్వేం చేస్తావు, ఏ ఈక్వల్ టు bx, దీన్ని అవతల పంపించేసి ఎక్స్ స్క్వేర్. అర్థమవుతుందా? సింపుల్ స్టెప్ అండి. ఇప్పుడు మనకు bx మైనస్ ఎక్స్ స్క్వేర్ వచ్చేసింది. ఏం పెడతావు, ఏ పెట్టేస్తావు, ఇక్కడ ఏం పెట్టేస్తావు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏలో, ఈ రెండిట్లో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏలో bx పెట్టేస్తావు. అర్థమైపోయింది. ఇంకా సింపుల్ స్టెప్, ఒక స్టెప్లో అయిపోవాలి. ఇంకా ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ bx ప్లస్ bx డివైడెడ్ బై ఎక్స్ ఆఫ్ ఏముంది, bx మైనస్ ఎక్స్ స్క్వేర్ ఏ. ఓకేనా? సో ఏమొస్తుంది, 2bx డివైడెడ్ బై ax. సో ఏం చేస్తావు, ఎక్స్ గెట్ క్యాన్సల్, ఏమొచ్చింది 2b/a. అర్థమవుతుందా? ఆప్షన్ బి. ఓకేనా? రైట్. చూసావా ఎంత సింపుల్గా వచ్చిందో. నువ్వు దీన్ని కామన్ తీసుకొని ఏమైనా వస్తుందా లేదా ముందు అబ్జర్వ్ చేయి. ముందు అబ్జర్వ్ చేసింటే ఏమొచ్చింది, అన్నీ నువ్వు ఎందుకు దీన్ని స్క్వేర్ చేస్తే నీకు అన్ని స్క్వేర్లో వస్తున్నాయి, దీన్ని ఎక్స్ చూసుకుంటే స్క్వేర్ వస్తుందని అర్థమైపోయింది. సో ఇది గమనించేసావు. ఓకేనా? నెక్స్ట్ ఇది చేసావు, ఇది చేసింటే నీకు ఇక్కడనే అర్థమైపోయింది. ఇంకా సో ఫైనల్గా ఏం చేసాలి, సబ్స్టిట్యూట్ చేసేసాలి, అర్థమైపోయింది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వెరీ ఈజీ క్వశ్చన్. అర్థమవుతుందా? రైట్. ఫస్ట్ నువ్వు ఏమైనా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కొని ట్రై చేస్తావా, చెయ్యి. లేదా దీనిని స్క్వేరింగ్ చేసి మళ్ళీ స్క్వేర్ చేస్తావా, చెయ్యి. ఏం అడుగుతున్నాడు మనకు, x⁴ అడుగుతున్నాడు. సో ఒకసారి స్క్వేర్ చేసినామంటే ఏమొస్తుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² వస్తుంది. మళ్ళీ స్క్వేరింగ్ అని చేస్తే మళ్ళీ x⁴ వస్తుంది. అప్పుడు నీకు ఈజీగా అయిపోతుంది. ఓకేనా? అలానే చెయ్యి. లేదా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కొని ట్రై చేయి. రెండు ట్రై చేద్దాం. మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కొని ట్రై చేస్తుంటే ఏమైనా వస్తుందా చూద్దాం. ఓకేనా? రైట్. సో ఫస్ట్ ఏమి ఇచ్చాడు, ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు 6 ఇచ్చాడు. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² ప్లస్ 2 ఈక్వల్ టు 36. అంతే కదా, 6² 36 కదా. సో ఫైనల్గా ఏమొస్తుంది నాకు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² ఈక్వల్ టు 34. ఓకేనా? ఇవి మనము ఫార్ములాస్ డిస్కస్ చేసాం. ఏమని డిస్కస్ చేసాం, ఎప్పుడైతే నీకు ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు కే ఇచ్చాడో, కే అంటే ఏంటిది, ఇక్కడ 6 వాల్యూ. ఓకేనా? కే ఇచ్చాడో అప్పుడు ఫైనల్గా ఏమైపోతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² ఈక్వల్ టు k² - 2. ఓకేనా? ఇదే నీకు షార్ట్కట్లో చెప్తుంటారు. సో ఫైనల్గా ఏం చేస్తావు, దీన్ని స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ ఏమొస్తుంది, మైండ్లో 36 - 2 34. ఓకేనా? అంత స్పీడ్గా వెళ్ళిపోవాలి. మళ్ళీ దీన్ని స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ ఏమొస్తుంది, 34². అంతే కదా, మళ్ళీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² ఏమొచ్చింది నీకు, 34 వచ్చింది. మళ్ళీ స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ చేసి ఏమొస్తుంది, మళ్ళీ సేమ్ ఇదే మెథడ్ ఇక్కడ అప్లై చేస్తావు. అంతేనా? అప్పుడు ఏం చేయాలి, 34² - 2. అంతేనా? 34² ఎంత చేస్తావు, సంథింగ్ 4² ఎంత, 16. నెక్స్ట్ 3 4 12, 12 24, 24 + 1 25, 3² 9, 9 + 2 11, 11 1 1 5 6 - 2 4 5 1 1 1 1 5 4. ఆప్షన్ బి. అంతేనా? ఇది నీకు షార్ట్కట్లో చెప్తుంటారు. ఓకేనా? మీరు షార్ట్కట్లో నేర్చుకోండి. ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోండి, తర్వాత షార్ట్కట్. ఓకేనా? రైట్. ఇప్పుడు ఏమొచ్చింది మనకు, x² ప్లస్ 1/x² ఏమొచ్చింది, 34 వచ్చింది. మనకేం కావాలి, x⁴ ప్లస్ 1/x⁴ కావాలి. మళ్ళీ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఏమొస్తుంది, x² ప్లస్ 1/x² ప్లస్ 2 ఈక్వల్ టు 2. ఎందుకు, 2ab కదా, యాక్చువల్గా 2ab కదా. ఏ ఎంత, x², బి ఎంత 1/x², x² గెట్ క్యాన్సిల్, మిగిలేదు 2 అనమాట. అర్థమవుతుందా లేదా, ఇక్కడ రాసుకోండి, 2ab ab. అంతేనా? అర్థమైందా ఎప్పుడన్నా? సో ఇక్కడ ఏమొచ్చింది, 34². ఓకేనా? సో ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ చూడు, ఇంకా x² x⁴ ప్లస్ 1/1² అన్న 1 కదా. సో కింద ఏమొస్తుంది, x²² సో x⁴ ప్లస్ ఇక్కడ ఏం మిగులుతుంది, ఇది గెట్ క్యాన్సర్ ప్లస్ 2 ఈక్వల్ టు 34² 1 1 5 6. అంతేనా? సో ఫైనల్గా x⁴ ప్లస్ 1/x⁴ ఈక్వల్ టు 1 1 5 6 - 2. ఆన్సర్ ఈజ్ 1 1 5 4. ఆప్షన్ బి. ఓకేనా? ఇది కాన్సెప్ట్. నీకు షార్ట్కట్
డైరెక్ట్గా దీన్ని స్క్వేర్ చేసి -2 ఏమొస్తుంది 34, మళ్ళీ 34ని స్క్వేర్ చేసి -2 అయిపోయింది. ఎంత టైం పట్టింది దానికి నీకు? ఒక 10 సెకండ్స్ అంతేనా? చూద్దాం. 6 స్క్వేర్ -2 అంటే మైనల్ అయిపోయింది. 34 స్క్వేర్ కనుక్కోవడానికి నీకు ఒక 2 సెకండ్సా? చూద్దాం. 4 స్క్వేర్ 16, 3 4 12, 12 + 2 24, 24 + 1 25. నెక్స్ట్ 3 స్క్వేర్ 9, 9 + 2 11. నెక్స్ట్ -2 1154 ఎంత? 10 సెకండ్సా? ఓకే, నీకు షార్ట్కట్లో చేయడానికి ఎంత టైం పట్టింది? 10 సెకండ్స్. ఆప్షన్ బి. అర్థమవుతుందా? రైట్. ఇది వన్ టైప్ ఆఫ్ సాల్వింగ్. ఇప్పుడు మనకి ఏమైనా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుందా? చూద్దాం ఏమొస్తుంది. x + 1/x = 6. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమొస్తుంది? x² + 1 = 6x, x² - 6x +1 = 0. ఓకేనా? నాకు ఏం కావాలా? ఇంటూ చేస్తే 1 రావాలా, ప్లస్ చేస్తే 6 రావాలా? ఎక్కడన్నా వస్తుందా? నువ్వు 1 × 1 చేస్తే ఏమొస్తుంది? ఓకేనా? నీకు మళ్ళీ ఏమన్నా చేస్తే నీకు 1 వస్తుందా? ఏది రాదు. 6 × 1 చేసినా 6 ఉంది. సో నువ్వు ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కోవడం కష్టం. లేదు నువ్వు ఫార్ములా అప్లై చేసావా? చెయ్యి. -b ± (√b² - 4ac / 2a). ఫార్ములా గుర్తొచ్చిందా? సో -b ఎంత? 6 -6 ±√b² ఎంత? 6 అంటే 36 -4a ఎంత? 1, c ఎంత? 1 / 2 టైమ్స్ ఆఫ్ a ఎంత? 1. సో ఏమొస్తుంది? ఇక్కడ చూడు. +6 ± (√36 - 4) 32 / 2. సో 32 రూట్ వచ్చింది. √32 వచ్చింది. ఎలా సాల్వ్ చేస్తావు ఇంకా నువ్వు అంటే ఒక x వాల్యూ 6 + 32 √32 / 2, ఇంకొక x వాల్యూ 6 - (√32 / 2). అంతేనా? x1 x2. దీన్ని మళ్ళీ ఏం చేయాలి? నువ్వు దీన్ని మళ్ళీ దీనిలో సబ్స్టిట్యూట్ చేసి పవర్ 4 కనుక్కోవాలి. అర్థమవుతుందా? దీన్ని పవర్ 4 ఇది మళ్ళీ 1/x⁴ కదా, అంటే దీనికి మళ్ళీ 6 + (√32 / 2) హోల్ పవర్ 4 ఇలా కనుక్కొని సాల్వ్ చేయాలి. అర్థమవుతుందా? ఇది ఇట్లా సాల్వ్ చేయాలి క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో తీసుకొని. అంటే అందుకే నువ్వు కొన్ని ఫార్ములాస్ గుర్తుపెట్టుకొని సాల్వ్ చేసుకుంటే నీకు ఈజీగా అయిపోతుంది. నీకు x వాల్యూ ఇంటీజర్ వచ్చింది అనుకోండి, ఒక 1 కానీ 2 కానీ వచ్చింది అనుకో, సింపుల్గా చేసేస్తావు. ఇక్కడ ఏమొచ్చాయి నీకు? 6 + √3 సంథింగ్ వచ్చింది. ఓకేనా? దీంట్లో నువ్వు సాల్వ్ చేస్తావా? చేయలేవు. అర్థమవుతుందా ఎలా సాల్వ్ చేసుకుంటున్నాం అనేది? ఓకేనా? సో ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది మనకు? 1154. ఆప్షన్ బి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? రైట్. ఏమి ఇచ్చాడు? x + 1/x = 2 ఇచ్చాడు. బట్ కనుక్కోమంటుంది ఏంది వాడు? x² కాదు, x³ కాదు, సంథింగ్ పవర్ కూడా కాదు, x - 1/x కనుక్కోమంటున్నాడు. దీనికి రిలేషన్ ఉందా అంటే ఇక్కడ చూస్తుంటే నీకు ఇక్కడేమో x + 1/x ఉంది, ఇక్కడేమో x - 1/x ఉంది. ఓకేనా? చూద్దాం. బట్ కానీ గమనించండి, ఇక్కడ బాగా కేర్ఫుల్గా చూడండి. దీన్ని నేను ఏం చేస్తున్నానంటే స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తున్నా. ఓకేనా? చూడండి. x² + 1/x² + 2ab. ab గెట్ అంటే a b గెట్ క్యాన్సిల్ కదా, x గెట్ క్యాన్సిల్. సో +2 = 2² ఎంత? 4. ఓకేనా? ఇది స్క్వేరింగ్ చేసింటే ఇది వచ్చింది నాకు. దీన్ని స్క్వేరింగ్ చేయండి. సంథింగ్ ఇది ఏమన్నా అనుకోండి, సంథింగ్ ఏమనుకుంటారు? ఏ అనుకోండి. ఓకేనా? x - 1/x = a వచ్చింది అనుకోండి. సో స్క్వేరింగ్ చేయండి. ఏం వస్తుంది నీకు? x² - 1/x² సారీ +1/x² - 2 = a². స్క్వేరింగ్ అండి. x - 1/x హోల్ స్క్వేర్, a² + b² - 2ab. అంతేనా? అదే కదా మనం అప్లై చేసింది. దీనికి బాగా గమనించండి. నాకు కావాల్సింది x - 1/x, అది మైండ్లో పెట్టుకోండి. దీనికి నేను రూట్ చేసేస్తే ఇదే కదా నాకు వచ్చేది ఇంకా. సో దీనికి ఏమన్నా డిఫరెన్స్ కనపడుతుంది? ఇక్కడ +2 ఉంది, ఇక్కడ -2 ఉంది. అంతే. నీకు అర్థమైపోయింది ఇంకా. అంటే దీన్ని నేనేం చేయాలి? నేను దీన్ని ఈ విధంగా వచ్చేటట్టు మార్చుకోవాలి. అర్థమైందా? రైట్. ఇప్పుడు ఏం చేస్తాను నేను? దీనికి x² + 1/x² + 2 ఉంది కదా,
నేనేం చేస్తాను ఇప్పుడు యాక్చువల్ ఏమైపోతుంది 4 - 2 ఎంత 2 అంతేనా 4 - 2 నాకేం కావాలా ఈ వాల్యూ కావాలా అంటే ఏం చేస్తాను దీనికి నేను x² + 1/x² -2 సబ్ట్రాక్టింగ్ -2 ఆన్ బోత్ సైడ్స్ అర్థమవుతుందా సో -2ని బోత్ సైడ్స్ సబ్ట్రాక్ట్ చేసేస్తా అప్పుడు ఏమవుతుంది 2 - 2 అంతేనా సో ఫైనల్గా ఏమొస్తుంది నాకు x² + 1/x² -2 = 0 అంతేనా అర్థమైందా ఏం చేసుకుంటున్నాం అనేది మనము దీనికి నేను ఈ వాల్యూకి రూట్ చేస్తే నాకు ఇదే కదా వచ్చేది అర్థమవుతుంది దీన్ని రూట్ చేస్తే నాకు x - 1/x వస్తుంది అంతేనా ఇప్పుడు దీన్ని నేను రూట్ చేయాలి రూట్ చేస్తే ఏమొస్తుంది ఇప్పుడు నాకు ఇది రూట్ చేయండి x² + 1/x² -2 ఏమొస్తుంది x - 1/x అంతేనా కాదా 0 అంతేనా దీని స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్స్ అనండి స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్స్ అంతేనా √0 0నే ఏం ఫార్ములా ఉంది a² + b² - 2ab ఏమవుతుంది అండర్ రూట్లో a - b హోల్ స్క్వేర్ అంతేనా కాదా a - b హోల్ స్క్వేర్ సో ఏమైపోతుంది ఫైనల్గా x - 1/x = 0 వచ్చిందా లేదా నీకు ఆన్సర్ 0 ఆప్షన్ ఏ అర్థమవుతుందా ఎక్కడి నుంచి ఎక్కడికి పోయావు చూడు ఇక్కడ నీకు డిఫరెన్స్ ఏం కనపడుతుంది ఓన్లీ +2 -2 డిఫరెన్స్ కనపడుతుంది ఇవన్నీ ప్లస్లోనే ఉన్నాయి నీకు ఇది ఒక్కటి కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చాడు ఇక్కడ అన్ని ప్లస్లో ఉన్నాయి మైనస్లోకి ఎట్లా పోతుంది ఈ రకంగా పోతుంది అనమాట అర్థమవుతుందా దీన్ని మళ్ళీ నువ్వు అండర్ రూట్ చేసేస్తే మైనస్ వచ్చేస్తుందా కదా ఇదే కదా నీకు ఈ వాల్యూ x - 1/x హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటిది x² + 1/x² -2 వచ్చిందా ఇదే అర్థమవుతుందా రైట్ ఇప్పుడు ఏమొచ్చింది మనకు ఆన్సర్ x - 1/x = 0 ఆప్షన్ ఏ అర్థమైందా చాలా సింపుల్ ఓకేనా ఇప్పుడు ఎటువంటి క్వశ్చన్స్ వచ్చినా నువ్వు ఈజీగా సాల్వ్ చేసిస్తావు ఓకేనా కాన్సెప్ట్ అర్థమైంది కాబట్టి ఏం భయపడాల్సిన అవసరం లేదు ఎగ్జామ్లో ఎట్లా తిప్పి అడిగినా నువ్వు చేసేస్తావు నీకు కాన్సెప్ట్ అర్థమైతే చేసేస్తావు ఓకేనా రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి వీడియో పాజ్ పెట్టుకొని ట్రై చేయండి ఓకేనా మీరు ఇప్పుడు చాలా క్వశ్చన్స్ సాల్వ్ చేశారు కాబట్టి వచ్చేస్తుంది సో ఏమి ఇచ్చాడు మన క్వశ్చన్ x + 1/x = 3 ఇచ్చాడు ఓకేనా రైట్ ఏమడుగుతున్నాడు x⁵ + 1/x⁵ సో నీకు పవర్ 5 రావాలంటే ఏం చేయాలి నువ్వు స్క్వేరింగ్ చేయాలి మళ్ళీ క్యూబింగ్ చేస్తావా క్యూబింగ్ చేయకూడదు అంటే స్క్వేర్ చేసి మళ్ళీ క్యూబ్ చేయకూడదు అప్పుడు ఏమైపోతుంది 2 3 6 అయిపోతుంది పవర్ 6 అయిపోతుంది అర్థమవుతుందా ఏం చెప్తున్నాను అనేది నువ్వు స్క్వేరింగ్ చేసేసి మళ్ళీ హోల్ క్యూబ్ చేసేసావు అనుకో అప్పుడు ఏమైపోతుంది x⁶ అవుతుంది అంటే ఇప్పుడు నువ్వేం చేయాలి స్క్వేరింగ్ చేయాలి దీనికి స్క్వేరింగ్ చేయాలి మళ్ళీ దీనికే క్యూబింగ్ చేయాలి అప్పుడు ఏం చేస్తావు x⁶ ఇంటూ x⁵ చేయాలి అప్పుడు ఏమొస్తుంది నీకు x⁵ వస్తుంది అవునా దీనికి డిఫరెన్స్ అర్థమైందా సో నువ్వు ఇప్పుడు ఏం చేయాలి దీనికి స్క్వేరింగ్ చేయాలి తర్వాత మళ్ళీ క్యూబింగ్ చేయాలి తర్వాత దాన్ని మళ్ళీ నువ్వు ఇంటూ చేయాలి అర్థమవుతుందా రైట్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఓకేనా సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఏమొస్తుంది x² + 1/x² + 2 = 9 అంతేనా 3² 9 అర్థమైందా రైట్ నెక్స్ట్ x² + 1/x² ఏమొస్తుంది 9 - 2 ఎంత 7 నువ్వు ఇది షార్ట్కట్లో డైరెక్ట్ వెళ్ళిపోవాలి ఫస్ట్ స్టెప్ ఏం రాయాలి నువ్వు ఇంకా షార్ట్కట్ నేర్చుకుంటే x² + 1/x² = 9² ఎంత మామూలుగా షార్ట్కట్లో k² - 2 9 - 2 7 ఒక్కటే స్టెప్లో నీకు ఇది అయిపోవాలా అర్థమవుతుందా అందుకు నువ్వు కాన్సెప్ట్స్ బాగా నేర్చుకున్నావు అంటే ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కాబట్టి నువ్వు కాన్సెప్ట్స్ బాగా ఫస్ట్ ట్రై చేసుకో తర్వాత నువ్వు షార్ట్కట్ ట్రై చేయి రెండు సాల్వ్ చేసేటప్పుడు కాన్సెప్ట్ ట్రై చేయి షార్ట్కట్ ట్రై చేయి నువ్వు ఎగ్జామ్లో పోయినప్పుడు నీకు ఈజీగా వచ్చేస్తుంది అర్థమవుతుందా నువ్వు డైరెక్ట్ షార్ట్కట్ చేసుకుంటే అనుకో నీకు కొంచెం ఒకవేళ ట్రిక్కీ ఇచ్చాడంటే నువ్వు ఇంకా అర్థం కాకుండా వెళ్ళిపోతావు అందుకు కాన్సెప్టే చేసుకో కాన్సెప్ట్ ట్రై చేయి షార్ట్కట్ ట్రై చేయి ఓకేనా రైట్ ఇప్పుడు ఏం చేయాలి x² + 1/x² = 7 వచ్చింది మళ్ళీ దీనికి ఏం చేయాలి క్యూబింగ్ చేయి ఏమొస్తుంది x³ + 1/x³ + 3ab ab గెట్ క్యాన్సల్ ఇంటూ a + b ఎంత x + 1/x = క్యూబ్ అంటే ఎంత 27 అంతేనా ఇక్కడ x 1/x x గెట్ క్యాన్సిల్ అవుతుంది అర్థమవుతుందా 3ab కదా 3ab a అంతా b
ఏ ఎంత ఎక్స్, బి ఎంత 1/x, గెట్ క్యాన్సిల్. అందుకు నేను డైరెక్ట్ 3 రాసేసా. అర్థమవుతుందా? రైట్. సో ఫైనల్గా ఏమొస్తుంది నాకు ఇక్కడ x³ ప్లస్ 1/x³ ఈక్వల్ టు 27 మైనస్ 3 టైమ్స్ ఆఫ్ x ప్లస్ 1/x ఎంత 3. సో డైరెక్ట్ రాసేసాను నేను. 3 × 3 ఎంత 9. సో ఫైనల్గా ఏమొస్తుంది 27 మైనస్ 9 ఎంత 18. సో x³ ప్లస్ 1/x³ ఎంత వచ్చింది నాకు 18 వచ్చింది. ఇక్కడ ఏమొచ్చింది x² ప్లస్ 1/x² 7 వచ్చింది. నేనేం చేయాలా, ఇది మల్టిప్లై చేయాలా, అవునా? అప్పుడు నాకేమొస్తుంది x⁵ వస్తుంది. ఓకేనా? రైట్. చూద్దాం. ఇక్కడ చూడండి, ఇంకా x² ప్లస్ 1/x² ఇంటూ LHS ఏమేమన్నా LHS లెఫ్ట్ హ్యాండ్ సైడ్ x³ ప్లస్ 1/x³ ఏముంది? ఓకేనా? అర్థమైందా? LHS. నెక్స్ట్ RHS ఏముంది 18 × 17 7 17 కదండి 7. ఓకేనా? ఏమైపోతుంది x² × x³ x⁵ ప్లస్ 1/x² ఇంటూ x² ఇంటూ 1/x³ x² ఇంటూ 1/x³ నెక్స్ట్ ప్లస్ x³ డివైడెడ్ బై x² ప్లస్ 1/x⁵ ఈక్వల్ టు 18 × 7 ఎంత అండి 7 1 7 ప్లస్ 5 12 126. నెక్స్ట్ x⁵ 1/x⁵ ఒక పక్కన రాసేసుకో. x⁵ ప్లస్ 1/x⁵ ప్లస్ ఇది ఏమైపోతుంది x² x³ ఎంత ఉంటుంది x ఉంటుంది, ఇక్కడ x ఉంటుంది. సో ఏమొచ్చింది నీకు 1/x ప్లస్ x ఈక్వల్ టు 126. సో మళ్ళీ ఇదేం చేసావు x ప్లస్ 1/x ఏమొచ్చింది 3 పెట్టేస్తావు. ఫైనల్గా ఏమొస్తుంది నీకు ఇంకా x⁵ ప్లస్ 1/x⁵ ఈక్వల్ టు 126. డైరెక్ట్ స్టెప్ అండి, యూజర్కి వెళ్ళిపోతుంది. మైనస్ ఇదెంత 3 కదా 3. సో ఎంత వచ్చింది నీకు 123 వచ్చిందా? 123 ఆప్షన్ ఏ. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇదంతా మనం కాన్సెప్ట్గా చేసుకుంటాం. ఎలా చేసుకుంటామో అర్థమైంది. ఇప్పుడు షార్ట్కట్లో ట్రై చేద్దాం. ఓకేనా? చూద్దాం. సో షార్ట్కట్లో చూద్దాం. షార్ట్కట్ ఏంటంటే ఫార్ములా x² ప్లస్ 1/x² ఈక్వల్ టు k² మైనస్ 2. నెక్స్ట్ x³ ప్లస్ 1/x³ ఈక్వల్ టు k³ మైనస్ 3 టైమ్స్ ఆఫ్ k. ఓకేనా? గుర్తొచ్చిందా లేదా? రైట్. డైరెక్ట్ ఇంకా అప్లై చేసేసండి. k² ఎంత 9 మైనస్ 2 ఎంత, సో x² ప్లస్ 1/x² ఈక్వల్ టు 7. నెక్స్ట్ k³ 27 మైనస్ 3k 27 మైనస్ 3 టైమ్స్ ఆఫ్ k ఎంత, మళ్ళీ 3నే అంతే కదా. సో 3 ఎంత వస్తుంది 18. సో RHS నుంచి ఏమొచ్చింది నీకు 126. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమొచ్చింది x² ప్లస్ 1/x² ఇంటూ x³ ప్లస్ 1/x³ ఏం మిగులుతుంది x⁵ ప్లస్ 1/x⁵ ప్లస్ x ప్లస్ 1/x ఈక్వల్ టు 126. సో x⁵ ప్లస్ 1/x⁵ ఈక్వల్ టు 126 మైనస్ 3. ఎందుకు వాడు ఇచ్చాడు కదా 3 అని. సో 123. ఎంత టైం పట్టిందండి? ఒక 30 సెకండ్స్. ఓకేనా? కాన్సెప్చువల్గా ఒక 1 మినిట్. సో నువ్వు ఇది గుర్తు పెట్టుకున్నప్పుడు నీకు సింపుల్గా అయిపోతుంది. నీకు ఇదే ఇక్కడ నీకు ప్లస్ వస్తుందా మైనస్ వస్తుందా అనేది డైలమాలు ఉన్నావు అనుకో, అది గుర్తు తెచ్చుకోనికనే నీకు టైం అంతా వేస్ట్ అయిపోతుంది. అరే ఇక్కడ ప్లస్ ఉందా మైనస్ ఉందా, ఇక్కడ ప్లస్ ఉందా మైనస్ ఉందా, ఎప్పుడు ఇవన్నీ నువ్వు మర్చిపోయినావంటే ఇవన్నీ నీకు గుర్తుకే రావు. నువ్వు కాన్సెప్ట్ నేర్చుకున్నావంటే నువ్వు మైండ్లో రన్ అయిపోతావు. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ x² ప్లస్ 1/x² ప్లస్ 2 చేస్తున్నావు అంటే ప్లస్ 2ని అవతల పంపించేస్తే -2 వస్తుంది. సో k² -2. ఇది కూడా అంతే సింపుల్గా. ఇంకా అక్కడ ఏమొస్తుంది ప్లస్ 3ab ఇంటూ a ప్లస్ b. సో ప్లస్ వస్తుంది, యూజువల్గా పోతే మైనస్ వచ్చేస్తుంది. సో మైనస్ ఏ గెట్ క్యాన్సల్ a ప్లస్ b ఏమొస్తుంది నాకు ఇదే వస్తుంది, అంటే 3 వస్తుంది, అంటే k పెట్టేసుకుంటావు. ఇలా ఆలోచించుకొని గుర్తు తెచ్చుకోవాలి. అర్థమవుతుందా? రైట్. ఫైనల్గా ఏమొచ్చింది మనకు ఆన్సర్ 123 ఆప్షన్ ఏ. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. వీడియో పాస్ పెట్టుకొని ట్రై చేయండి. చాలా సింపుల్ క్వశ్చన్. నీకు క్వశ్చన్ చూసినా అర్థమైపోలే ఏం చేయాలనేది. ఓకేనా? ఈజీ క్వశ్చన్ ఇచ్చాడు. ఏమిచ్చాడు 3x
ప్లస్ 2y ఈక్వల్ టు 12. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, xy ఈక్వల్ టు 6 ఇచ్చాడు. ఏం కనుక్కోమంటున్నాడు, 9x² ప్లస్ 4y² కనుక్కోమంటున్నాడు. ఓకేనా, నీకు ఇది చూస్తుంటే ఏం అర్థమైపోతుంది, దీనికి స్క్వేరింగ్ చేసినాడు అర్థమైపోతుంది. అవునా, 3² 9x², 9x² ప్లస్ 2y² అంటే 4y² కనపడుతుందా? రైట్. అంటే దీన్ని ఏం చేయాలి, నువ్వు స్క్వేరింగ్ చేసేసేయాలి. సో స్క్వేరింగ్ చేసేసే, ఇంకా స్క్వేరింగ్ చేసి ఏమవుతుంది, 9x² ప్లస్ 2a ఏ అంతా x కదా, 3x కదా, 2ab ప్లస్ 4y² ఈక్వల్ టు 12² ఎంత, 144. మళ్ళీ దీన్ని స్క్వేర్ చేయడం మర్చిపోయావు, మొత్తం స్క్వేరింగ్ చేయాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్. ఎగ్జామ్లో 12 రాసేసుకొని అరే సొల్యూషన్ రాలేదని మర్చిపోతావు మళ్ళీ నువ్వు. సో మొత్తానికి స్క్వేరింగ్ చేయాలి. ఓకేనా, 9x² మనకేం కావాలి, 9x² ప్లస్ 4y² ప్లస్ ఇదంతా అవతల పంపించేసే, ఇంకా ఈక్వల్ టు 144 మైనస్ 2 3 6, 6 2 12, 12xy. ఓకేనా, మళ్ళీ ఇక్కడ xy ఉంది, xy వాల్యూ వాడు ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, 6 ఇచ్చాడు. సో డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయండి, 144 మైనస్ 12 ఇంటూ 6. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇంకా 144 మైనస్ 12 6 ఎంత, 72. 144 మైనస్ 72 72. అయిపోయిందా, ఏమొచ్చింది నీకు, 9x² ప్లస్ 4y² ఈక్వల్ టు 72. ఆప్షన్ సి. అర్థమవుతుందా, చాలా చాలా సింపుల్ క్వశ్చన్. నీకు ఇది చూస్తేనే ఏం చేశాడు అనేది అర్థమైపోవాలి. ఓకేనా, రైట్.